వేదాలు ఉపనిషత్తులు రాసినటువంటి ఏమంటారు దాన్ని, ఋషులు, గురువులు, ఆ తర్వాత మనువులు, ఏకాదశ రుద్రులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు, ఇంతమందికి మన వాళ్ళు మన ఋషులు పేర్లు పెట్టారు అంటే వాళ్ళు ఉండొచ్చు, అంతే కదా. మనకు తెలియనంత మాత్రాన అది లేదు అని కాదు కదా. మరి అలా ఉన్నటువంటి ఆ మహానుభావులు, ఆ తర్వాత మళ్ళీ ఇతిహాసాలకు వచ్చేటప్పటికి రాముడు, కృష్ణుడు, ఆ తర్వాత మళ్ళీ యోగ సిద్ధాంతాలు రాసినటువంటి పతంజలి, ఆ తర్వాత సాంఖ్యం రాసినటువంటి కపిలుడు, ఇంతమంది ఇన్ని పేర్లు ఇంత సబ్జెక్టు మనకి ఇచ్చిపోయినారు కదా. అయినా సరే ఏంటి, వాళ్ళు కూడా ప్రకృతేగా. ఎందుకు వచ్చారు, ఉన్నారు, వెళ్ళారు అంటే అల్టిమేట్ అర్థం ఏంటి, మనం ఎన్ని వేల సంవత్సరాలున్నా వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ వెళ్ళిపోయేదానికి ఇప్పుడు ఆ ఋషులు ఏం చెప్పారు, ఎలానో వచ్చావు, ఉంటావు, వెళ్ళిపోతావు. అలాంటప్పుడు నీ మనసుని ఎందుకు నువ్వు సంఘర్షణకి గురి చేయాలి, అవసరం లేదు కదా. ఎందుకు నువ్వు సంఘర్షణకి గురి చేస్తున్నావు, తాత్కాలికంగా ఉండేటువంటి కోరికల కోసం, వస్తువుల కోసం, మనుషుల కోసం చేస్తున్నావు. అందుకని వాటి చుట్టే పరిగెడుతున్నావు కాబట్టి నీకు సత్యం అనేది అర్థం కావడంలా. నువ్వు ఈ మనుషులు వస్తువులతో సంబంధం లేకుండా కూడా నీకు ఆనందంగా ఉండేటువంటి స్థితి నీ దగ్గర ఉంది. ఎందుకుంది, నువ్వే భగవతత్వం యొక్క అంశ కాబట్టి. నువ్వు సపరేట్ కాదు కదా. నా దగ్గర ప్రాణం ఉంది, మనసు ఉంది, శరీరం ఉంది అంటే ఎందుకోసం ఉంది, ఇచ్చ కోసం ఉన్నది అనేది సత్యమే. మరి ఈ ఇచ్చని భౌతికంగా తాత్కాలికమైన వాటి మీద పెట్టడం ఎందుకు, నాకు తాత్కాలికం భౌతికమైనటువంటి వాటి మీద నాకేం అవసరం లేదు, కానీ చేయాల్సిన పని అయితే ఈ శరీరం నిర్ణయించుకున్నప్పుడు చేసుకుంటూ పోవాల్సిందే. కాకపోతే నేను కూడా భగవతత్వ అంశే అన్నప్పుడు ఈ వస్తువులు మనుషులతో సంబంధం లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆనంద స్థితిని నువ్వు అనుభవిస్తావు. ఆనందం అంటే మళ్ళీ ఏదో ఆహా ఓహో అని కాదు, ఎవరి మీద కంప్లైంట్ ఉండదు, ఎక్కడ ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఒక ఆలోచనకి వచ్చినటువంటి మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం భౌతిక స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్యాప్ పెరగదు. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక పని తర్వాత ఒక పని వస్తూనే ఉంటుంది. భౌతికంగా ఎండ్ లేదు, భౌతికంగా తృప్తి లేదు, భౌతికంగా మనం ఎవరిని సంతృప్తి కూడా పరచలేము. ఎందుకు పరచలేము, ఇది ప్రకృతి కాబట్టి. ప్రకృతి లక్షణం ఏంటి, ఉంటాం, రావడం, ఉండడం, వెళ్ళిపోవడం. ఎన్ని లక్షల సంవత్సరాలున్నా మార్పు తథ్యం. మారకుండా ఉన్నది ఒకటే ఉన్నది భగవతత్వం, నిరాకారం, నిశ్చలం. ఆ తర్వాత అది కదలదు, మెదలదు, ఏమీ కోరికలు లేవు, ఏ పిచ్చి గుణాలు లేవు. అలాంటి శక్తి ఎక్కడుంది, నీ దగ్గర కూడా అదే ఉంది. కాకపోతే ఏంటి, నాకు ఆ కోరిక కావాలి, ఈ కోరిక కావాలని రజోగుణం ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత ఏమి చేయలేకుండా ఉండకుండా, అసలు మనసును పని చేయించకుండా ఉండే సత్వగుణం, తమోగుణం పెట్టుకొని, ఆ తర్వాత నేను సుఖంగా ఉండాలి, నేనేం చేయను, అక్కర్లేదు, ఈ బుక్ చదువుకుంటే సంతోషపడతాను అనేటువంటి సత్వగుణంలో పెట్టుకొని, ఈ 3 గుణాల్లో ఇరుక్కొని మనం ఏడుస్తున్నాం. ఇప్పుడు చెప్పింది ఏంటి, ఈ 3 గుణాలు దాటినటువంటి స్థితే భగవతత్వం. కనుక్కో, అంతకంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, గుర్తించు చాలు అని వాళ్ళు చెప్పారు. ఆ గుర్తించటమే